హలో డియర్ ఫ్రెండ్స్, చాలా మందికి వాళ్ళు కోరుకున్న కోరికలు నెరవేరక చాలా లేట్ అయిపోతా ఉంది. అంటే ఎంత ట్రై చేసినా, మేనిఫెస్టేషన్ చేసినా, రాస్తున్నా, లేకపోతే విజువలైజేషన్ చేస్తున్నా, మెడిటేషన్ చేస్తున్నా చాలా మందికి లేట్ అయిపోతా ఉంటే జరగదు. ఒక స్థలం అమ్మాలనుకుంటారు, ఎవరు డబ్బులు ఇవ్వట్లేదు, వీళ్ళ అప్పులు తీరటానికి అసలు మార్గాలు కనిపించక ఇబ్బంది పడుతూ ఉంటారు. ఇంకేం చేయాలో అనుకుంటా ఉంటారు. ఇట్లాంటి వాళ్ళందరూ నేను చెప్పే ఈ రెమెడీ చేసినట్లయితే ఆ నెగిటివ్స్ అన్ని పోయి మీ కోరిక త్వరగా నెరవేరుతుంది. ఇది కాన్సన్ట్రేషన్, చాలా పూర్తి విశ్వాసంతో, నమ్మకంతో ఆ ధ్యాస అక్కడ పెట్టి చేయాలి. ముందుగా క్లాసెస్ గురించి చెప్పుకుంటే, మనం డిసెంబర్ 14వ తారీఖున ఆదివారం హైదరాబాద్ లో మోస్ట్ అడ్వాన్స్డ్ బిజినెస్ క్లాస్ కండక్ట్ చేస్తున్నాం. కోటీశ్వర్లు అవ్వటానికి అనంత విశ్వశక్తి ఆశీస్సులు ఎలా పొందాలి, ఈ ప్రపంచాన్ని, మనుషుల్ని, డబ్బుని, సంపదల్ని, ప్రకృతిని, పంచభూతాలని చైతన్యపరిచి అలాంటి అవకాశాలు మన వద్దకి మిరాకిల్ గా అనంత విశ్వశక్తి, మనలోని దైవశక్తి ద్వారా, మనలోని నిధి నిలయం ద్వారా ఆ అద్భుతాలు ఎలా జరుగుతాయి, ఆ కోరుకునే విధానం ఏంటి. రాబోయే 2026 సంవత్సరంలోకి అడుగు పెడుతున్నప్పుడు ఆ 2026 సంవత్సరం నుంచి మన జీవితం ఎంత అద్భుతంగా అన్ని సమస్యల నుంచి బయటపడి ఒక సెలబ్రిటీగా, బిజినెస్ మెన్ గా, బిజినెస్ ఉమెన్ గా, రిచ్ గా, అనేక మందికి ఆదర్శంగా, గొప్పగా జీవించడానికి ఆ విశ్వాన్ని అడిగే విధానం ఏంటి, అలా అడ్వాన్స్డ్ విజువలైజేషన్ ఎట్లా చేయాలి, క్రియేషన్ బుక్ లో కొత్త సంవత్సరానికి అడుగు పెడుతున్నప్పుడు అంత అద్భుతంగా ఎట్లా రాసుకోవాలి, పోను సమస్యలు అన్నిటికీ ఎట్లా వాడాలి, ఆ అడ్వాన్స్డ్ మనీ మెడిటేషన్ ఏంటి, విశ్వంతో అంత అద్భుతంగా మాట్లాడేటప్పుడు మనకు అడ్డు తగులుతున్న నెగిటివ్స్ అన్నిటినీ కూడా ఆ ఫ్రేమ్స్ ఏర్పడిపోయి మనం చిన్నప్పటి నుంచి సబ్ కాన్షియస్ మనసులో కొన్ని మూఢనమ్మకాలు, కొన్ని చూడకూడని చూడటం ద్వారా, నమ్మడం ద్వారా అవి చాలా పెద్ద ఎత్తున ఫ్రేమ్స్ కింద ఏర్పడి ఈ రోజున మన కోరికలు నెరవేరట్లేదు. వాటన్నిటిని శుద్ధి చేసుకుంటూ ఒక్కొక్కరితో పర్సనల్ గా మాట్లాడి వాళ్ళకున్న సమస్యలు ఇతరులు వినకుండా వాళ్ళకి రెమెడీస్ అన్ని చెప్పి హీలింగ్ ప్రేయర్ చేయడం కూడా జరుగుతుంది. ఇంట్రెస్ట్ ఉన్నవాడు మన లైఫ్ మారాలి, సాధారణమైన జీవితం కాకుండా గొప్పగా జీవించాలనే కాంక్ష ఉండి, కోరుకున్న జాబ్ను పొందాలి, బిజినెస్ కి ఇన్వెస్ట్మెంట్ అందాలి, అప్పుల నుంచి బయటపడాలి, కోరుకున్న లైఫ్ పార్ట్నర్ పొందాలి అన్న ఇంట్రెస్ట్ ఉన్నవాడు ఈ కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ లో డిసెంబర్ 14వ తారీఖున హైదరాబాద్ లో జరిగే బిజినెస్ క్లాస్ కి, కోటీశ్వర్ల క్లాస్ కి ముందుగా ఎన్రోల్ చేసుకుని బుక్ చేసుకోవాలి. అదేవిధంగా మనం విజయవాడలో డిసెంబర్ 21వ తారీఖున బిజినెస్ క్లాస్ కండక్ట్ చేస్తున్నాం. ఈ సరౌండింగ్ లో ఉన్నవాడు విజయవాడ క్లాస్ కి మీరు అటెండ్ అవ్వచ్చు. ఈ క్లాసులకి మీరు ఎక్కడి నుంచి అయినా ఎన్నిసార్లు అయినా అటెండ్ అవ్వచ్చు. అంటే మన సబ్ కాన్షియస్ మనసు పట్టుకునేంత వరకు ఆ నిలు సావాసం చేస్తే వాళ్ళు వీలవుతా ఉంటారు. అలా ప్రముఖులు అలా ఎలా అనేక సార్లు ఎలా పొందారు, క్లాసెస్ ద్వారా నేర్చుకుని జ్ఞానాన్ని పొంది ఎట్లా వంట పట్టించుకున్నారు, లక్షల కోట్లకి ఎట్లా ఎదిగారు, అనేక సీక్రెట్స్ అన్ని కూడా ఇందులో ఉంటాయి. ఇంట్రెస్ట్ ఉన్నవాడు కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ లో కాంటాక్ట్ చేయొచ్చు. అలాగే మనం 1-to-1 పర్సనల్ క్లాసెస్ కూడా కండక్ట్ చేస్తుంటాం. మ్యారేజ్ అవ్వట్లేదని, కుజదోషం అని చాలా మంది అంటూ ఉంటారు. అలాగే ఇంకా ఒకప్పుడు ఫ్యామిలీ చాలా బాగా బతికి కోటీశ్వర్లుగా ఉన్నవాడు ఈ రోజు నా రోడ్డు మీదకి వచ్చేసి ఇబ్బందులు పడుతూ ఉంటారు. ఎవరి దిష్టి తగిలింది, ఆ నెగిటివ్ అది ఎట్లా అటాక్ అయ్యాయి, దాని ద్వారా లైఫ్ ఎలా స్పాయిల్ అయిపోయింది, అద్భుతంగా జీవించిన వాళ్ళు ఆరోగ్యంగా లేకుండా, ఆకర్షణీయం లేకుండా చూస్తూ ఒకప్పుడు అత్యంత గ్లామర్ గా చాలా బాగున్న వాళ్ళు ఒక్కసారి గుర్తుపట్టని విధంగా మారిపోతుంటారు. అంటే అంత డిప్రెషన్, మానసిక వేదనలు ఎక్కువైపోయి వాళ్ళ లైఫ్ కొలాప్స్ అయిపోతూ ఉంటుంది. వీటన్నిటికీ కారణాలు ఏంటి, వాటన్నిటి నుంచి బయటపడి మళ్ళీ పూర్వవైభవాన్ని ఎలా పొందాలి, ఈ సమస్య నుంచి ఎలా పొందాలి, మ్యారేజ్ కి లైఫ్ పార్ట్నర్ ఎలా కోరుకోవాలి, ఈ బిజినెస్ లో లాస్ వస్తుంటే లాభాల బాటలోకి ఎట్లా వెళ్ళాలి, ఇంట్లో అందరూ ఇబ్బందికరంగా ఉంటే ఆ సమస్యలు, ఆ నెగిటివ్ బయటపడి ఎంత సంతోషంగా జీవించాలో ఫ్యామిలీస్ కూడా క్లాసెస్ కి బుక్ చేసుకోవచ్చు. డైరెక్ట్ గా ఆఫ్లైన్ క్లాస్ కి రావచ్చు, ఫేస్ టు ఫేస్ గురువుని కలిసి డైరెక్ట్ గా ఎదురు బదులు మీకు మాత్రమే విడిగా స్పెషల్ క్లాసెస్ కూడా ఉంటాయి, బిజినెస్ క్లాసెస్ కూడా ఉంటాయి. మీకు ఏది కావాలంటే అది, ఒక సెలబ్రిటీ అవటానికి, ఒక రాజకీయ నాయకులు అవటానికి, ఒక బిజినెస్ మెన్ గా, బిజినెస్ ఉమెన్ గా అనేక మందికి ఎంప్లాయ్మెంట్ ఇవ్వటానికి, ఇప్పుడున్న స్థితి నుంచి మారిపోయి ఆ స్టేజ్ కి చేరుకోవటానికి అంత అద్భుతంగా ఎలా కోరుకోవాలి విశ్వాన్ని, ఇలా అనేక అంశాలు ఉంటాయి అన్నమాట. సో మీకు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ లో ముందుగా అపాయింట్మెంట్ తీసుకోవాలి. సబ్జెక్ట్ లోకి వెళ్ళిపోతే, ఒక కోరికుంటే నెరవేరట్లేదు, జాబ్ కోసం ట్రై చేస్తూ ఉంటే ఎంత ట్రై చేసినా సరిగ్గా అక్కడ మనం ఆన్సర్ చేయలేకపోవటం ద్వారా, నెగిటివ్స్ ఎక్కువైపోవటం ద్వారా జాబ్ రావట్లేదు. జాబ్కి ఇంటర్వ్యూ అంటే భయం వేస్తూ ఉంటుంది చాలా మందికి. సో మాట్లాడే విధానికి ఎక్కడో వాళ్ళు తక్కువ చేసుకుని ఆ నెగిటివ్స్ వల్ల అక్కడ
ఆ బాస్ ని కంపెనీ వాడిని ఇంప్రెస్ చేయలేక వీళ్ళు ఫెయిల్ అయిపోతూ ఉంటారు. కోరుకున్న జాబ్ రావట్లేదు. ఉన్న జాబ్ లో సమస్యలు ఎక్కువైపోయి ప్రమోషన్ రాకపోగా ఆ సమస్య అది జాబ్ ఊడిపోవటానికి కారణం అవుతా ఉంటది. ఇట్లా అనేక సమస్యలు ఉంటాయి. అప్పులు ఎక్కువైపోయి దాని నుంచి బయటపడాలి. వీటన్నిటికీ మనం ఒక రెమెడీ చెప్పుకున్నాం. ఇప్పుడు ఒక గ్లాస్ లో ఇట్లా గాజు గ్లాస్ తీసుకోండి. దీంట్లో మనం కళ్ళుప్పు వేయాలి. ఇలా వేసేసిన తర్వాత దీంట్లో వాటర్ పోసుకోవాలి. మనం తాగే వాటర్ మంచి వాటర్ పోయాలి. ఇలా ఇంత గ్యాప్ ఉంచి, ఒక రంగుళం గ్యాప్ ఉంచి పైన మనం ఇది పక్కన పెట్టేసుకోవాలి. దీనికి ముందు మీరు ఒకవేళ మైండ్ స్థిరంగా లేదు, మనసు బాగాలేదు అంటే ఈ రెమెడీ చేయవద్దు. ముందు మీరు ఫ్రెష్ అయిపోయి స్నానం చేసి ఆ తర్వాత ఈ జవాది పొడి రాసుకుని మీరు రీఫ్రెష్ అయిపోయి చక్కగా హ్యాపీగా మనసుని అట్లా ఉంచుకొని అప్పుడు మనం ఒక వైట్ పేపర్స్ ఉన్న బుక్ తీసుకోవచ్చు. ఒక పేపర్ ఒక కోరిక రాసుకోవాలన్నమాట. సపోజ్ చాలా మందికి జాబ్ రావట్లేదు, జాబ్ కోరుకున్నది రావట్లేదు. గవర్నమెంట్ లో టీచర్ పోస్ట్ గా, లేకపోతే ఎంఆర్ఓగా, కలెక్టర్ గా, ఇంకా చాలా కోరికలు ఉంటాయి. ఆ డిపార్ట్మెంట్ లో మీకేం జాబ్ కావాలో మీకున్న అర్హతలను బట్టి అది పొందే రైట్స్ మీకుంది. ఒక ఎంఎన్సి కంపెనీలో ఒక కంపెనీ సిఇఓ కావచ్చు, తర్వాత సాఫ్ట్వేర్ కంపెనీస్ లో కోరుకున్న రోల్ లో మీరు ఆ డిజిగ్నేషన్ తో అంత ప్యాకేజ్ తో మీరు జాబ్ కోరుకోవచ్చు. భయాన్ని వదిలిపెట్టేసి మీరు మీ మదర్తో కళ్ళు దిష్టి తీపించుకుని పడేసేసి ఫ్రెష్ అయిన తర్వాత జవాది పొడి రాసుకుని చాలా హ్యాపీగా రూమ్ లో కూర్చుని ప్రశాంతంగా ఈ కోరిక చేసేటప్పుడు వేరెవరు చూడకూడదు. ఈ రెమెడీ చాలా అద్భుతంగా పనిచేస్తుంది. పూర్తి విశ్వాసంతో, నమ్మకంతో చేయాలి. ఎన్ని చేసాం ఇది జరుగుతుందా అని ముందే అశుభం పలకూడదు అన్నమాట. ఎందుకు కోరిక నెరవేరట్లేదు, విజువలైజేషన్ చేస్తున్నారు, కాన్సన్ట్రేషన్ కుదరట్లేదు. ఎందుకని? బ్లాక్స్ ఉండిపోయాయి. ఆ నెగటివ్ ఫ్రేమ్స్ అవి సబ్ కాన్షియస్ మనసులో ఇన్నర్ చైల్డ్ ఉండిపోయినాయి. ఇన్నర్ చైల్డ్ ఎలా ఉంటాయంటే, మనం ఏదైనా ఫంక్షన్ కి వెళ్ళినప్పుడు, చుట్టాలు వచ్చినప్పుడు జనరల్ గా మాటలు సరదాగా మాట్లాడుతూ ఫైనాన్షియల్ గా ఇబ్బందులు ఉన్నాయి అని ఏదో మీరు పర్సనల్ విషయాలు చెప్తూ ఉంటారు. అంటే ఇప్పుడు ఆ సందర్భంలో ఏమొస్తుంది, అయినా డబ్బు ఏం చేసుకుంటాం, ఆ సంపదలు ఇవన్నీ ఏం చేసుకుంటాం, ఇలాంటి పట్టుకెళ్తామా, ఇలాంటివన్నీ ఆ సమయంలో డిస్కషన్ లో చుట్టాల మధ్య, అయిన వాడి మధ్య వస్తా ఉంటాయి. నిజమే కదా, అసలు నిజంగా డబ్బు ఏం చేసుకుంటాం. ఒకప్పుడు ఒక పెద్ద పెంకుటిల్లో అందరు కలిసి అమ్మ ముద్ర పెడుతుంటే తినేవాళ్ళం. అసలు ఇవన్నీ ఇగోలు ఉండే కాదు, అసలు ఇంత ఖరీదైన ఇళ్ళు, నగలు, కార్లు ఇవన్నీ ఉండే కాదు, ఎంతో హ్యాపీగా ఉండేవాళ్ళం అని అనుకుంటూ ఉంటారు. మరి డెవలప్ అవుతున్న ఈ ప్రపంచంలో ఒక మెట్రో నగరాల్లో జీవించాలంటే అప్పుడు విలేజ్ లో ఉన్నటువంటి పరిస్థితులు ఇక్కడ లేవు. ఎందుకని? సైట్ కాస్ట్ పెరిగింది, ఇళ్ళు రెంటలు పెరిగాయి, ఆ ఆస్తుల వాల్యూ పెరిగాయి, గోల్డ్ వాల్యూ పెరిగింది, కార్లు విలువ పెరిగింది, బైకులు, మనకు కావాల్సిన ఫోన్లు. అప్పుడు అడ్వాన్స్ టెక్నాలజీ అంతా లేదు. ల్యాండ్ లైన్ ఫోన్ ఉండేది, ఎక్కువగా మాట్లాడుకునేవాడు, పొలం పనులు చేసేవాడు, చిన్న చిన్న ఏదో చేసేవాడు. జనరల్ గా ఇవి చెప్తూ ఉంటారు అందరు. మనకి అప్పుడులో ఇంత లేదండి, అసలు మనుషుల మధ్య ఈ రిలేషన్ లో ఈ డబ్బు సంపదలు వాళ్ళే కుట్రలు పన్నేస్తున్నారు, అయిన వాళ్ళని మోసం చేసేస్తున్నారు, ఇలాంటివన్నీ మాట్లాడుతూ ఉంటారు. ఒకప్పుడు జీవితం అలా ఉన్నమాట వాస్తవమే. అదే పెద్ద పెంకుటిల్లు, అందరూ ఉమ్మడి కుటుంబం బయట పడుకునేవాడు, చాలాసేపు మాట్లాడుకునేవాడు, ఫోన్లు ఉండే కాదు, ఈ సాఫ్ట్వేర్ కంపెనీ జాబ్స్ ఉండే కాదు, ఇంత బిజినెస్లు పెట్టి ఖాళీ లేకుండా సమయం ఇవన్నీ కూడా లేవు. కరెక్టే, అప్పటి కాలంలో అది నిజమే. కానీ మరి ఇప్పుడు కాలం మారి ఇన్ని సంవత్సరాలు అయిపోయిన తర్వాత వాళ్ళ పిల్లల్ని ఒక విదేశాల కంపెనీలో, యూనివర్సిటీలో జాయిన్ చేయాలనిపిస్తుంది. చాలా డబ్బు కావాలి. కోరుకోకుండా ఎట్లా వస్తుంది? డబ్బు ఏం చేసుకుంటామని దాన్నే నమ్మేసి ఆ ఫ్రేమ్స్ అన్ని కూడా, ఆ మూఢనమ్మకాలన్నీ కూడా మైండ్ లో, మన హృదయంలో పేరుకుపోయాయి, సబ్ కాన్షియస్ మనసులో. అప్పుడు ఎప్పుడైతే వాళ్ళందరూ మాట్లాడుతున్నప్పుడు నిజమే, అవును కాదు అంటూ మనం కూడా వాళ్ళని అప్ చేసుకుని ఈ ఆప్యాయతలు ఇలా ఉండాలి, ఇవన్నీ ఏం చేసుకుంటాం, ఉన్న దాంట్లో తినేసి అందరూ సంతోషంగా ఉండాలి. సరే, అప్పటి జీవితం అట్లా ఉంది. ఇప్పుడు పెరుగుతున్న ఖర్చులన్నీ, కావలసిన హౌస్, ఇంటీరియర్, అవుట్ సైడ్ లుక్, గార్డెన్, ఆ లగ్జరీ కార్ పార్కింగ్ ప్లేసు, వర్కర్స్, వాచ్మెన్, ఇంట్లో పని చేసే అమ్మాయికి జీతాలు ఇవ్వాలి, గేట్ సెక్యూరిటీకి ఇవ్వాలి, సీసీ కెమెరాలు, లగ్జరీ జీవితానికి అన్ని కూడా కొన్ని లక్షల్లో పే చేయాలి. వన్ మంత్ వచ్చేసరికి పని మనుషులకి, డ్రైవర్స్ కి, వర్క్ చేసే వాళ్ళకి, తర్వాత ఇంటి ఏసీ బిల్లులు, కరెంటు బిల్లులు, ఇంటి పన్నులు దగ్గర నుంచి చాలా ఎక్స్పెన్సెస్ పే చేయాలి.
అప్పుడు డబ్బు ఏం చేసుకుంటావని నమ్మేం కదా, ఇవన్నీ ఎందుకు వస్తాయి? ఇప్పుడు ఆ ఫ్రేమ్స్ నిజం చేసేస్తున్నాయి. నువ్వు అప్పుడు డబ్బు మంచిది కాదన్నావు, అందరినీ చెడగొడుతుంది, డబ్బు ఆస్తులే కారణం మనుషులు విడిపోవటానికి అన్నావు కదా. అది నిజమని మీ సబ్ కాన్షియస్ మనసులో ఆ రోజును గట్టిగా వాదించారు మీరు. ఇప్పుడు అది నిజం చేసేసి మీరు ఎంత ట్రై చేసినా, ఎన్ని కష్టాలు పడుతున్నా డబ్బుని, సంపదల్ని మీద వద్దకు రానికుండా నువ్వు ఆ రోజు నమ్మావు, అది నిజమని నాకు చెప్పావు, నువ్వు నాకు యజమానివి, నేను దాన్ని ఇప్పుడు పట్టుకున్నాను, ఇప్పుడు మళ్ళీ కోరుకుంటున్నావు, కుదరదు, అయిపోయింది. సో అందుకే మనం ఏం చేయాలి? కళ్ళుపుతో దిష్టి తీపించుకుని పడేసేసిన తర్వాత ఈ కోరిక రాసుకునేటప్పుడు మనలో దైవశక్తితో చెప్పాలి, నేను చిన్నప్పటి నుంచి ఇప్పుడు దాకా డబ్బు పట్ల, ఈ సంపదల పట్ల, ఆస్తుల పట్ల, మనుషుల పట్ల, అనంత విశ్వమేధస్ పట్ల, నాలోని దైవశక్తి పట్ల, వీటన్నిటి పట్ల నేనేమైనా పొరపాట్లు చేసినట్లయితే ఖచ్చితంగా క్షమాపణ చెప్తున్నాను. ఈ రోజు నుంచి నేను డబ్బు, సంపదను ప్రేమిస్తున్నాను అని చెప్పాలి. నాకు డబ్బు అంటే చాలా ఇష్టం, డబ్బు చాలా మంచిది, ఆస్తులు ఇవన్నీ కూడా విలువైనవి, ఒక మనిషికి హోదాని, గౌరవాన్ని తీసుకొచ్చాయి, ఇవి చెడ్డవి కాదు, నేను యాక్సెప్ట్ చేస్తున్నాను, చాలా మంచివి, చాలా విలువైనవి, వాటిని నేను ప్రేమిస్తున్నాను, థ్యాంక్ యూ, ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ అని 40 సార్లు చెప్పాలి. ఎవరికైతే ఇబ్బందులు ఉన్నాయో, అప్పులు ఉన్నాయో, ప్రాబ్లమ్స్ ఉన్నాయో వాళ్ళు 40 సార్లు చెప్పాలి. ఎందుకని? పట్టి పీడిస్తున్నాయి ఆ నెగటివ్స్. మనం అప్పుడు ఒప్పుకున్నాం, ఏదో ఫంక్షన్ లోనో చుట్టాలందరూ కలిసినప్పుడు ఏదో ఒక సాట్లో ఈ ఆస్తుల పట్ల, మనుషుల పట్ల ప్రేమ లేదు, వీటి వల్లే అని చెప్పేసి అనేసాం. వారంటే ఒకవేళ మనం కూడా నిజమే అని యాక్సెప్ట్ చేసాం. అప్పుడు యాక్సెప్టేషన్ పట్టుకుంది మన ఆత్మ. ఇప్పుడు దాన్ని తొలగించాలి. సో డబ్బు చెడ్డదైతే, ఆస్తులు చెడ్డవి అయితే, మరి లక్షల కోట్లకు ఎదిగినటువంటి ప్రపంచ కుబేర్లు కింద పడిపోవాలి కదా. చూడండి, ఆలోచించండి. ముఖేష్ అంబానీ లాంటి వాడు, ఒక జిఎంఆర్, మన తెలుగు రాష్ట్రాల్లో కొన్ని లక్షల కోట్లు, విద్యా సంస్థలు, మల్లారెడ్డి గారు, వీళ్ళందరూ మన కళ్ళ ముందు కనిపిస్తున్నారు. డబ్బు చెడ్డదైతే ప్రపంచంలోని ఇంత సంపన్నులు ఇంకా ఎందుకు ఎదుగుతున్నారు? మరిన్ని వ్యాపారాలు చేస్తూ, మరిన్ని కంపెనీలు పెడుతూ లక్షల మందికి ఎంప్లాయ్మెంట్ ఎందుకు ఇస్తున్నారు? డబ్బు చెడ్డదైతే. డబ్బు మనం తయారు చేస్తాం ప్రకృతి ద్వారా, మన గవర్నమెంట్ అప్రూవల్ ఇచ్చి, ఆర్బీఐ, దాని ద్వారా దాని అప్రూవల్ ఇచ్చిన తర్వాత ఒరిజినల్ ని మనం ఉపయోగిస్తాం. సో చెడ్డది ఎట్లా అవుతుంది? ఒకవేళ ఆస్తులు చెడ్డ అయితే మరి అన్ని లక్షల కోట్లకి, అన్ని పెద్ద పెద్ద కంపెనీలకి, కొన్ని సాఫ్ట్వేర్ కంపెనీలు, అతిపెద్ద ఫ్యాక్టరీస్, అతిపెద్ద ఇవన్నీ నడుపుతున్న వాడు ఎందుకు కొలాప్స్ అవ్వలేదు? మన బుద్ధి సరిగ్గా లేదు. మనం బుద్ధి చెడ్డదై ఉండి, మన క్యారెక్టర్ చెడ్డదై ఉండి, మన బిహేవియర్ డబల్ గేమ్ ఆడేదై ఉండి, మన బిహేవియర్ కుళ్ళుకుంటూ, మన బిహేవియర్ ఎదుటి వాళ్ళని చూస్తూ అసూయ చెందుతూ, మనం తప్పులు చేస్తూ డబ్బుల మీద, సంపల మీద నెట్టేస్తాం. ఎవరు దొరుకుతారని నెట్టేయడానికి ట్రై చేస్తాం. చూడండి, మన బుద్ధి మార్చుకోవాలి. ప్రపంచంలో గొప్ప వ్యక్తిగా ఎదగాలంటే సంపద, డబ్బు, గౌరవం ఇవ్వాలి అంటే సంపద, డబ్బు, ఈ చెడ్డవి కాదు. ఒక వ్యక్తికి కిరీటాన్ని ఇస్తున్నాయి, ఒక సింహాసనం మీద, బంగారం సింహాసనం కూర్చొని, నీ హోదా ఇది చూసుకో, అప్పుడు నీకు రెస్పెక్ట్ ఇస్తున్నారు. మరి ఎంత మంచివాడమైనా సరే, ఏమి ఆస్తులు లేవు, ఒక రోడ్డు పక్కన నుంచోండి, ఒక బెంచ్ కారులో వచ్చిన వ్యక్తికి, ఆ వ్యక్తికి జనాలు ఎలా గౌరవిస్తారు చూడండి. ఇక్కడ డబ్బు ఏ వ్యక్తిని చెడు చేయదు, మార్చదు. ఆస్తులు గౌరవాన్ని, హోదాని, రిచ్నెస్ ఇస్తున్నాయి. అవి వాటిని ప్రేమించకపోతే, వాటిని ఇష్టపడకపోతే, మీరంటే నాకు చాలా ఇష్టమని హక్ చేసుకోకపోతే, ఆ డబ్బును ముద్దు పెట్టుకోకపోతే మీ దగ్గరికి ఎందుకు వస్తుంది? ఒక చిన్న పాపని, బేబీని మన ప్రేమతో లాలించి ఒక చాక్లెట్ ఇస్తూ క్యూట్ గా మాట్లాడుతూ ఉంటే నవ్వి మన దగ్గరికి వస్తారు. అదే సీరియస్ గా ఫేస్ పెట్టి, నువ్వంటే నాకు ఇష్టం లేదని గట్టిగా అరుస్తూ, లేదా సీరియస్ గా కళ్ళు పెట్టి చూస్తూ ఉంటే ఏడ్చి పారిపోతాం, పక్కకి వెళ్ళిపోతాం. ఇక్కడ ఫీలింగ్స్ పనిచేస్తున్నాయి డబ్బు పట్ల, ఆస్తుల పట్ల కూడా. మనం మారకుండా నిందలు వాటి మీద వేస్తూ మనం ఇంకా పేదరికంలోకి వెళ్ళిపోతాం. ప్రపంచంలో అత్యంత సంపన్నులు ఎవరి కింద పడిపోలేదు. డబ్బు ఉన్న వాళ్ళకి హోదా పెరుగుతుంది, గౌరవం పెరుగుతుంది, వాళ్ళ మాట వింటున్నారు. ఎందుకని? వాళ్ళ ద్వారా బెనిఫిట్స్ వస్తాయి, ఉద్యోగాలు వస్తాయి, ఇంకేవో మంచి జరుగుతాయి అనే ఉద్దేశంతో. తప్పేమి కాదు. సంపన్నులతో సావాసం చేస్తే హ్యాబిట్స్ అన్ని కూడా అంటుకుంటాయి, మనం కూడా సంపన్నులు అవుతాం. విలువైన వాళ్ళతో, గొప్ప వాళ్ళతో, జ్ఞానులతో సావాసం చేస్తే ఆ లక్షణాలే వస్తాయి. మనం పేదరికంతో సావాసం చేస్తూ ఉంటాం, పేదరికం మాటలు మాట్లాడుతూ ఉంటాం, నిందలు వేస్తూ ఉంటాం. ఎందుకు ధనవంతులు అవుతాం? కాబట్టి ఈ రెమెడీ చేసినట్లయితే
ఇలా కళ్ళుప్పు తీసుకుని వాటర్ వేసి పేపర్ తీసుకుని, మీకు జాబ్ కోసం చాలా మంది అడిగారు. ఫస్ట్ నాకు జాబ్ రావట్లేదండి, ట్రై చేసినా సరే, లేదా జాబ్లో సమస్యలు ఉన్నాయండి, అక్కడ చాలా ఇబ్బంది పెడుతున్నారని చాలా మంది ఇది అడిగారు. దానికి ఏం రాసుకోవాలంటే, మీ దగ్గర సర్టిఫికేట్స్, రెజ్యూమ్ అన్ని రెడీ చేసుకున్నారా? ఓకే, మీరు ఏం చేయాలి, మీ పూర్తి పేరు రాయాలి. ఫస్ట్ మీ పూర్తి పేరు, రెండోది మీకు ఏ కంపెనీలో జాబ్ కావాలి, అయితే గవర్నమెంట్ లో టీచర్ పోస్టా లేకపోతే ఎంఆర్ఓనా, చాలా మంది ఇట్లా అడుగుతూ ఉంటారు. సో ఆ పోస్ట్ కోసం మీరు ఒక అతిపెద్ద ఎంఎన్సీ కంపెనీలో సిఇఓ గానా, సాఫ్ట్వేర్ కంపెనీలో మీ రోల్ ఏంటి, మీకు ఎంత ప్యాకేజ్ కావాలి, అది పొందినట్లు సులభంగా వచ్చినట్లు రాసుకోవాలి. ఆ కంపెనీ పేరుతో సహా, లేదా తెలుగు రాష్ట్రాల్లో ఏ గవర్నమెంట్ తరపున మీరు ఎంఆర్ఓ గానా టీచర్ పోస్ట్ గానా ఏం కోరుకుంటున్నారు, అది ఆ ప్రభుత్వం తరపు నుంచి మీకు ఆ పోస్ట్ వచ్చినట్టు రాసుకోండి. అలాగే సాఫ్ట్వేర్ కంపెనీలో మీకు ఎంత ప్యాకేజ్ కావాలో ధైర్యంగా, భయపడకుండా డబ్బుని ఎంతైనా కోరుకోవచ్చు. అలా 17,000 కోట్ల సింగ్ గారు అని చెప్పి ఒక ఆయన, మన ఇండియన్ పర్సన్, ప్రపంచంలో ఎక్కువ శాలరీ తీసుకుంటున్నారు. భయపడిపోతూ ఉంటాం మనం. భయపడకూడదు. నాకు రైట్స్ ఉన్నాయి, నేను అలా చేయగలను, ఆ టాలెంట్ ఉందని మీరు ఒప్పుకోవాలి, ధైర్యాన్ని నింపాలి మీలో. సో అలా రాసుకోండి. ఆ కంపెనీ ఎంఎన్సీ కంపెనీ అయితే కంపెనీ పేరు, అలాగే సాఫ్ట్వేర్ అయితే కంపెనీ పేరు రాసుకుని, అందులో మీకు జాబ్ వచ్చినట్టు ప్యాకేజీతో సహా ఇంత నేను కలిగి ఉన్నాను, ప్రతి నెల పొందుతున్నాను, ఆ జాబ్ చేస్తున్నాను, లేదా ఇంటర్వ్యూలో సక్సెస్ఫుల్ గా చాలా గొప్పగా మాట్లాడి ఆ జాబ్ నేను ఆన్ ది స్పాట్ లో ప్యాకేజీతో సహా లెటర్ పొందాను, థ్యాంక్ యూ యూనివర్స్ అని చెప్పేసి రాసాను. ఇది జాబ్ కోసం. ఆల్రెడీ జాబ్ చేస్తున్నవాడు, ప్రమోషన్ కోసం ఎదురు చూస్తున్నవాడు, మీరు ఆ ప్రమోషన్ పొందినట్టుగా చాలా సంతోషపడుతున్నట్టుగా విశ్వానికి కృతజ్ఞతలు రాయాలి. కొంతమంది జాబ్ లో సమస్యలు ఉన్నాయండి, ఆ స్ట్రెస్ తట్టుకోలేకపోతున్నాను అంటున్నారు. సో మీరు ఆ స్ట్రెస్ ని చూస్తూ, ఆ స్ట్రెస్ ని ఇంకా ఫీల్ అవుతూ ఇరిటేట్ అవుతూ ఉంటారు. అలా కాదు, మీకు ఆ కంపెనీలో మీరు చేస్తున్న జాబ్ లో ఆ బాస్, కొలీగ్స్, చుట్టూ కూడా అందరూ మిమ్మల్ని చాలా మెచ్చుకుంటూ, ఆ బాస్ మీకు ప్రమోషన్ ఇచ్చినట్టుగా, ఆ వర్క్ నచ్చి మీ ద్వారా చాలా లాభాలు వస్తున్నాయని చెప్పేసి మీకు ప్రమోషన్ ఇచ్చినట్టుగా, అప్రిసియేట్ చేస్తున్నట్టుగా అందరూ, అలా ఎందుకు చూడకూడదు? సమస్యలు చూస్తున్నారు మీరు. సమస్యల వల్ల ఏమవుతుంది, నాకు భయం వేస్తుంది, జాబ్ ఉంటుందో ఊడిపోద్దో, వీళ్ళందరూ ఇట్లా చేస్తున్నారు, నన్ను ఇబ్బంది పెడుతున్నారు, ఆ వర్క్ నేను చేయలేకపోతున్నాను అన్నది ఏమవుతుంది, జాబ్ ఊడిపోవటానికి కారణం అవుతుంది. మనం ఆ ప్లేస్ లో రివర్స్ గేమ్ ఆడాలి. జాబ్ మీరు బాగా చేస్తున్నట్టు, అప్రిసియేట్ చేస్తున్నట్టు, మీ యజమాని అక్కడ అందరూ మిమ్మల్ని చాలా మెచ్చుకుంటున్నట్టు, మీతో ఫ్రెండ్లీగా ఉంటున్నట్టు వాతావరణం, అసలు ఇంట్లో కంటే నాకు ఆ జాబ్కి వెళ్తే చాలా బాగుందని అనుకుంటూ, అందులో మీకు ప్రమోషన్ వచ్చినట్టు మెచ్చుకుంటున్నట్టు, ఇలా మీరు ఊహించుకుంటూ అది రాసుకోండి. అది రాసుకుని థ్యాంక్ యూ యూనివర్స్ అని చెప్పి రాసేయాలి. ఆల్రెడీ అప్పులు ఉన్నవాడు ఏం చేస్తారు, కోట్ల రూపాయల అప్పులు ఉన్నవాడు ఆ అప్పులను తలుసుకుంటూ, ఇది ఎప్పుడు నెరవేరుతుంది, ఆ బిర్యానీ మీద రాశాను, ఆకు మీద నెరవేరలేదు అంటూ, జరిగిందేదో జరిగిపోయింది. మీకు ఏ కోరికైనా నెరవేరలేదంటే మీరు తప్పు పట్టకూడదు, మీలో ఉన్న లోపాలు సరిచేసుకోవాలి. మన కోరిక ఒకటి నెరవేరలేదంటే ఖచ్చితంగా మనలో ఏదో లోపం ఉంటుంది. ఆ నెగిటివ్స్ అడ్డుపట్టడం ద్వారా అప్పుడు నమ్మేశాం కదా ఆ ఫ్రేమ్స్, లేదు ఇంకెక్కడో లోపాలు, ఆ కోరుకునే విధానంలో సరిగ్గా విజువలైజేషన్ చేయలేకపోవటం, సరిగ్గా కాన్సన్ట్రేషన్ పెట్టకపోవటం, ఆ సమయం మాత్రమే చేసి మిగతా సమయం అంతా నెగిటివ్ గా మాట్లాడటం, అనేక కారణాలు ఉంటాయి. లేదు మీరు పర్ఫెక్ట్ గా చేస్తున్నారు, లేదు సార్ నేను చాలా ఖచ్చితంగా విశ్వాసంతో చేస్తున్నాను, అయినా సరే నెరవేరట్లేదా, అయితే మీ లెవెల్కి అది కాదు, ఇంకా పెద్దదేదో, ఇంకా మంచిదేదో మీకు ఇవ్వటానికి, మీ లెవెల్కి ఇది కాదు, ఇంతకు మించి చాలా పెద్దదేదో ఇవ్వబోతుందని అర్థం. నిరాశ పడకూడదు, నిస్పృహ పడకూడదు, నెగిటివ్ మాట్లాడకూడదు. ఇదేదో నా మంచి కోసమే జరుగుతుంది, థ్యాంక్ యూ యూనివర్స్, నువ్వు ఎప్పుడు నాకు మంచి చేస్తావు, నాకు ఇదేదో రావట్లేదు అంటే ఇంకా బెస్ట్, చాలా గొప్పదేదో ఇవ్వబోతున్నావు, థ్యాంక్ యూ సో మచ్ అంటూ ఇంకా విశ్వాసాన్ని పెంచాలి. సో అట్లా రాసుకోవాలి. అయితే అప్పులు ఉన్నవాడు, సపోజ్ 1 కోటి రూపాయలు అప్పు ఉంది అనుకోండి, 1.5 కోటి రాసుకోవాలి. నా దగ్గర ఊహించని రీతిలో అన్ఎక్స్పెక్టెడ్ గా నాకు 1.5 కోటి డబ్బు అందింది, 1.5 కోటి. నిజంగానే ఆ బండిల్స్ మీ మైండ్ లో చూడాలి. చూసి అప్పులందరూ ఎవరికైతే ఇవ్వాలో మీరు ఇబ్బంది పెడుతున్నారో వారికి చెల్లించేసినట్టుగా థ్యాంక్ యూ యూనివర్స్ అని చెప్పి రాసుకోవాలి. లేదు 1.5 కోటి అప్పు ఉన్నవాడు 2 కోట్లు రాసుకోవాలి. 3 కోట్లు 5 కోట్లు అప్పు ఉన్నా సరే, ఎంత ఉన్నా సరే భయాన్ని వదిలిపెట్టేసి నమ్మకంతో, విశ్వాసంతో మీరు ఆ కోరిక రాసుకోవాలి. లేదా అనారోగ్యకరంగా మంచాన పడ్డారు, వాడు అందుకైతే ఎంత ఆరోగ్యకరంగా ఉన్నారు కొన్ని సంవత్సరాల క్రితం,
అలా ఉన్నట్టు రాసుకుని ఇప్పుడు నేను సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నాను రాసుకోవాలి. ఇట్లా మీ కోరిక గోల్డ్ లోన్ ఉందా, ఆ గోల్డ్ లోన్ కి అన్ఎక్స్పెక్టెడ్ గా డబ్బు అందినట్టు నేను వెళ్ళి ఆ గోల్డ్ తీసుకొని ఆ గోల్డ్ చూసి మురిసిపోతున్నట్టు థ్యాంక్ యూ యూనివర్స్ అని చెప్పి రాసుకోవాలి. హౌస్ లోన్ అయితే మొత్తాన్ని చెల్లించేసి ఇంటి డాక్యుమెంట్లు తీసుకున్నట్టు. క్రెడిట్ కార్డ్ లోన్ కూడా అలాగే కార్ లోను, పర్సనల్ లోను, బయట వ్యక్తులకు ఇవ్వాలి, ఏదైనా సరే చెల్లించేసినట్టు రాసుకోవాలి. అన్ఎక్స్పెక్టెడ్ డబ్బు అందింది, నేను ఆ రిలీఫ్ పొందాను, దాంట్లోంచి 10% దానం చేస్తున్నాను. మీరు ₹1,00,00,000 అప్పు ఉంటే 1,50,00,000 కోరుకోవాలి. ఎందుకంటే మనం 10% దానం చేయాలి. దానం చేయకుండా డబ్బు మన దగ్గరికి రాదు. ఆ ఆలోచన ముందు పంపించాలి విశ్వంలోకి. ఈ రోజు నుంచి నాకు అందే ప్రతి ఆదాయంలో నేను 10% అనాథులకు దిక్కులేని వాడికి ఆహార నిమిత్తం దానం చేస్తానని గురువు గారు ప్రమాణం చేస్తున్నానని చెప్పాలి. అప్పుడు మన కోరికను రాసుకోవాలి. రాసేసుకుని మీ కోరికను అన్ని రాసుకున్న తర్వాత ఒక పేజీలో ఒక కోరికే రాయాలి. ఇప్పుడు జాబ్ కోసం అయితే అదొకటే రాయాలి, ఆ జాబ్ వచ్చేసినట్లు. అట్లాగే అప్పులు తీరటం కోసం అయితే డబ్బు ఎంత కావాలి అది అందినట్టు చెల్లించేసినట్టు రాయాలి. మీ పూర్తి పేరు ఫస్ట్ రాయాలి, తర్వాత సమస్య తీరిపోయింది రాయాలి. ప్రతి ఒక్కరు గోల్డ్ లోన్ అయితే గోల్డ్ లోన్ చెల్లించేసి గోల్డ్ తెచ్చుకున్నట్టుగా విశ్వానికి కృతజ్ఞతలు. అట్లా ఆరోగ్యం అయితే కావాలనుకుంటే సంపూర్ణ ఆరోగ్యం రాయాలి. ఇట్లా మీ కోరికలన్నీ రాసి ఒక్కొక్కటి ఒక్క వ్యక్తికి ఒక గ్లాస్ మాత్రమే పనిచేస్తుంది, ఒక సమస్య మాత్రమే. ఈ రోజు ఇది రాశారు, ఇది మడత పెట్టేసేసి మీరు ఇలా పట్టుకొని చాలా ప్రేమతో ఊహించాలి. ఉద్యోగం వచ్చినట్టు, చాలా మంచి ప్యాకేజీ వచ్చినట్టు ఫస్ట్ వాడు. అలాగే ప్రమోషన్ కోసం ప్రయత్నిస్తున్నవాడు ప్రమోషన్ వచ్చినట్టు రాయాలి. అప్పులు తీరాలన్నవాడు ఎంత డబ్బు కావాలో అది అందినట్టు అప్పులన్నీ కట్టేసినట్టు రాయాలి. గోల్డ్ లోన్ వెళ్ళి చెల్లించేసి అన్ఎక్స్పెక్టెడ్ డబ్బులు అందినట్టు కట్టేసి గోల్డ్ తెచ్చుకున్నట్టు మురిసిపోతున్నట్టు రాయాలి. రాసి విజువలైజేషన్ చేయాలి. నిజంగా ఆ ఊహా చిత్రాలను మైండ్ లో నింపి ప్రేమతో థ్యాంక్ యూ యూనివర్స్ అని చెప్తూ రాసేసి ఇట్లా మడత పెట్టేసి, ఇంకా మడత పెట్టేసి, చిన్న మడత పెట్టేసి ఇట్లా ములిగేలాగా మడత పెట్టాలి. ఈ గ్లాస్ లో ఇట్లా ములిగేలాగా చిరునవ్వుతో పెట్టేసి దీన్ని పక్కన పెట్టేయాలి. పక్కన పెట్టేసి మీకు రిలీఫ్ వచ్చేసినట్టు, ఈ రోజుతో విశ్వశక్తి మీకు అద్భుతం చేసినట్టు, మీలోని సబ్ కాన్షియస్ వన్స్ ఇన్నర్ చైల్డ్ కూడా పట్టినటువంటి నెగటివ్స్ పట్టుకుంది కదా, ఎన్నో ఫ్రేమ్స్ అన్ని నిండిపోయి ఉన్నాయి కదా, వాటిని వదిలేసినట్టు, తీసేసినట్టు చాలా హాయిగా థ్యాంక్ యూ చెప్తూ ఊహల్లో విహరిస్తూ మీకు కావాల్సిన పర్చేస్ చేస్తూ కొత్త లైఫ్ లోకి కొత్త సంవత్సరంలో అడుగుపెట్టినట్టు చాలా రిలీఫ్ వచ్చి ఎంతో హాయిగా ఉన్నట్టు ఆ ఊహా చిత్రాలను ప్రేమతో పంపిస్తూ తెలియకుండా నిద్రలోకి వెళ్ళిపోవాలి. ఇది ఒక వ్యక్తికి ఒక గ్లాస్. మీ ఇంట్లో మీ హస్బెండ్ కోసం లేదా మీ వైఫ్ మారాలి, హస్బెండ్ మారాలి, ఏదో ఉంటుంది, సమస్యలు ఉంటాయి కదా ఫ్యామిలీస్ లో. ఆయన మీతో ఎలా ఉండాలి, తను మీతో ఎలా ఉండాలి, వైఫ్, ఇవన్నీ కూడా ఒక్కొక్కరు పర్సనల్ గా రాసుకోవచ్చు. చాలా బాగున్నట్టు, అన్యోన్యంగా ఉన్నట్టు, లేకపోతే ఆయనకి ఏదో సమస్యలు ఉంటాయి, కొన్ని బ్యాడ్ హ్యాబిట్స్, డ్రింకింగ్ కి వీటికి అలవాటు పడి ఉంటారు, మానేసి అంత ఆరోగ్యకరంగా ఉండాలి, అట్లా ఉన్నట్టు రాసుకుని పెట్టవచ్చు. మీ అమ్మాయి కోసం, అబ్బాయి కోసం, జాబ్ కోసం మీరు ట్రై చేయొచ్చు, మీరు రాయొచ్చు. వాడికి తెలియదు లా ఆఫ్ అట్రాక్షన్ అని చెప్పి ఇట్లా ఏదైనా చేయొచ్చు. ఇట్లా పూర్తి విశ్వాసంతో ఒక్కొక్కరికి ఒక గ్లాస్. ఇది మీకోసం రాశారు, లేదా మీ అబ్బాయి కోసం, మీ వారి కోసం రాశారు. ఇది ఎక్కడ కనపడకుండా పెట్టేసేయాలి. ఒక 1 వీక్ ఉంచేసేయాలి. అట్లా 1 వీక్ ఉంచేసి, లేదా మధ్యలోనే కోరిక నెరవేరిపోతే ఇది తీసుకెళ్లి బయట పడేసేసి పేపర్ని కాల్ చేయాలి, లేదంటే పాతి పెట్టేసేయాలి. అది నానిపోయి ఉంటుంది కాబట్టి ఆటోమేటిక్ గా అది ప్రకృతితో కలిసిపోతుంది. ఇట్లా మీరు కోరుకున్న ప్రతి కోరిక విశ్వాసంతో, నమ్మకంతో మీరు చేస్తే ఖచ్చితంగా అద్భుతాలు జరుగుతాయి. మీరు కోరుకున్న ప్రతి కోరిక మేనిఫెస్ట్ అవ్వాలి. మీరు మీ కుటుంబం ఎప్పుడు కూడా సంపూర్ణ ఆరోగ్యంతో, డబ్బు సంపదలతో సంతోషంగా జీవించాలని, మీ కుటుంబాల్లో ఆనందాలు వెల్లివిరియాలని, అనంత విశ్వ మేధస్సు యొక్క బ్లెస్సింగ్స్ ఎప్పుడు మీకు ఉండాలని మీ అందరినీ ఆశీర్వదిస్తూ మహోన్నతమైన విశ్వ మేధస్సుని ప్రేమతో మీ అందరి కోసం ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. నచ్చితే లైక్ చేయండి, కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇతరులకు షేర్ చేయండి. థ్యాంక్ యూ సో